మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కుష్టు వ్యాధిగ్రస్తుల నిర్ధారణకు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18 నుండి 31 వరకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, లెప్రసీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి అనుమానితులను గుర్తించాలని అన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వాళ్లకి మందులు, పూర్తి చికిత్స అందించాలని కోరారు. ఆరోగ్య సిబ్బందికి ప్రజలు సహకరించాలని, కుష్టు వ్యాధి నిర్ధారణ అయిన వారు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులతో పాటు పూర్తి చికిత్స తీసుకుని నయం చేసుకోవచ్చని తెలిపారు. లెప్రసీ వ్యాధి లక్షణాలను గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. లెప్రసీ వ్యాధి చికిత్సకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులను పరిశీలించారు. Less than 5 causes. 6 months treatment for children of how many years? Like below 18? Yes. This is below 18? That is PB child. PB and the child, and how do you define child? Under 18 years children who are detected with any patches, they will be started with treatment. They have only below 5 patches, 6 months treatment. This is MDT adult child. MDT child, that is more than 5 patches. This child is having more than 5 patches, it will be 12 months treatment. So likewise adult multi-dose. Now we are giving for less than 6 months. Less than 6 months. 6 months. This entire thing is sufficient for 6 months. 28 days. Once take the course and then bring the empty strip mask. Then next month again. What if they don't come? So you will have yes, we have Asha's ANMs అంతా నోట్ డౌన్ చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ డోర్ టు డోర్ వెళ్ళి ఎవరెవరికి నోట్ డౌన్ చేసి ఉంటారో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపియాలి. వాట్ టెస్ట్ చేస్తున్నారు? ఇట్స్ వెరీ గుడ్. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. That's what